అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం పద్మనాభం గ్రామం, పద్మనాభం మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది దిగువ అనంత పద్మనాభ స్వామి ఆలయం అన్నమాట. ఈ ఆలయానికి కుడివైపున ఉన్న కొండపైన ఎగువన పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. దాదాపుగా 1300 మెట్ల పై వరకు ఎక్కవలసి ఉంటుంది. ఈ పద్మనాభం గ్రామం విశాఖపట్నం నుండి 45 కిలోమీటర్ల దూరంలో, అలాగే సమీప పట్టణమైనటువంటి విజయనగరం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పద్మనాభం యొక్క చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, విజయనగరం గజపతి రాజవంశానికి చెందిన చిన్న విజయరామరాజు మరియు మద్రాసు బ్రిటిష్ గవర్నర్ పంపినటువంటి బ్రిటిష్ కల్నల్ పెండర్ గాస్ట్ మధ్య జరిగిన పద్మనాభ యుద్ధంతో పద్మనాభం చరిత్రలో ఒక స్థానాన్ని అనేది సంపాదించుకుంది. విజయనగరం రాజులకు మరియు ఆంగ్లేయులకు పేష్కష్ చెల్లింపుల తగాదాల మూలంగా 1794 జూలై 10న పద్మనాభం వద్ద యుద్ధం జరిగింది. ఆనంద గజపతిరాజు మరణం తర్వాత విజయరామరాజు విజయనగర జమీందారికి రాజు అయ్యాడు. ఆనంద గజపతిరాజు మరణం తర్వాత చిన్న విజయరామరాజు విజయనగర జమీందారికి రాజు అయ్యాడు. బ్రిటిష్ వారు 1793లో ఆగస్టు 2వ తేదీన విజయనగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజయరామరాజుకు నెలకు 1200 రూపాయల పెన్షన్తో పాటు మచిలీపట్నానికి బహిష్కరించాలని బ్రిటిష్ వారు ఆదేశించారు. అయితే ఆ ఆదేశాలను విజయరామరాజు తిరస్కరించి భీమునిపట్నం మరియు విజయనగరం మధ్య ఉన్నటువంటి పద్మనాభానికి వెళ్ళాడు. దీంతో బ్రిటిష్ వారికి మరియు విజయనగర రాజు అయినటువంటి విజయరామరాజుకి యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 1794 జూలై 10న పద్మనాభం వద్ద జరిగింది. యుద్ధంలో బ్రిటిష్ వారి యొక్క అధునాతన ఆయుధాలను ఎదుర్కొనలేక అతను మరియు అతని యొక్క 800 మంది సైనికులతో పాటు మరణించారు. ఇంకా ఈ పద్మనాభంలో 2 పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఎగువ పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడ ఎగువ అంటే కొండపైన ఉంటుంది, అందువల్ల ఎగువ అనంత పద్మనాభ స్వామి ఆలయం అంటారు. ఎగువ అనంత పద్మనాభ స్వామి ఆలయం దాదాపుగా 600 సంవత్సరాల పురాతనమైనది. వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చారని కొంతమంది నమ్ముతారు. పాండవులు శ్రీకృష్ణుని తమకు కనిపించమని ప్రార్థించగా శ్రీకృష్ణుడు తాను కనిపించని రూపంలో ప్రత్యక్షమవుతానని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ రాయిపై శంకుచక్ర మరియు నామంగా దర్శనమిస్తాడు. ఆ తర్వాత సంవత్సరాలుగా ఈ రూపాన్ని చీమలకొండ కప్పివేసింది. అలాగే ఇది పాములకు నిలయంగా కూడా మారింది. విజయనగర రాజు పూసపాటి పాలకుల రాజు కుటుంబం. అందులో ఒక రాజుకు ఒకనాడు పాము కలలో కనిపించి భగవంతుని యొక్క ఈ కొండపై వెలిశానని, ప్రస్తుతం ఒక పాము గుట్టలో కప్పబడి ఉందని, ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించాలని చెబుతాడు. సూచన మేరకు రాజు పద్మనాభ స్వామి యొక్క పూజించడానికి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఆలయం అనంత పద్మనాభ స్వామి దిగువ ఆలయం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా దిగువ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయం కూడా నిర్మించి దాదాపుగా 500 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణం మనకు అక్కడక్కడ కళింగ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఆలయం యొక్క వెలుపలి భాగం. ఇది ఆలయం యొక్క గర్భగుడి. ఇక్కడ ప్రధాన ఆలయం చుట్టూతో కూడా చాలా ప్రహారీ విశాలమైనటువంటి ప్రదేశం కూడా మనం చూడవచ్చు. ఈ గర్భగుడికి కింద భాగం దగ్గర మనం చూస్తే అనేక దేవతా శిల్పాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పక్కనే మనకి చిన్న వేదిక లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ గర్భాలయం దగ్గర ఉన్నటువంటి దేవతా శిల్పాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కిందన ఏనుగుల వలస అనేది మనం చూడవచ్చు. చాలా పురాతనమైన దేవాలయం కావడం వల్ల ఈ శిల్పాలు అక్కడక్కడ కొద్దిగా దెబ్బతిన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ ఆలయ గోడలపైన దశావతారాలను కూడా మనం చూడవచ్చు. ఆలయం చుట్టూతో కూడా ఈ ప్రదక్షిణ మార్గం లాంటి ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. ఈ రాతి స్తంభాలు చాలా అద్భుతమైనటువంటి కట్టడం. ఈ ఆలయం యొక్క నిర్మాణం చాలా సరళీయంగా సులభతరమైనటువంటి కట్టడంగా మనం చెప్పవచ్చు.
ఇది ఆలయం లోపల భాగం.